మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి 4వ వార్డులో బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గడ్డమీది జ్యోతి మల్లేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల నేరుగా కలుస్తూ తమ అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల్లో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి 4వ వార్డులో బీజేపీ పార్టీ తరపున గడ్డమీది జ్యోతి మల్లేష్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇంటింటికి వెళ్లి వార్డు ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ జ్యోతి మల్లేష్ తమ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మొత్తం 10 కీలక హామీలు ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా రాయగిరి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న బస్టాండ్ సమస్య తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులో నెలకొన్న అండర్ డ్రైనేజ్ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలు వంటి మౌలిక వసతుల అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్న జ్యోతి మల్లేష్ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి నైపుణ్యానికి తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చర్యలు చేపడతామని అన్నారు. అలాగే RRR ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన రైతులకి అండగా నిలుస్తూ భవిష్యత్తులో బాధితులకి న్యాయం జరిగేలా పోరాడతామని స్పష్టం చేశారు. గతంలో RRR రైతుల సమస్యలపై ఉద్యమంలో పాల్గొని 14 రోజులు జైలు జీవితం కూడా గడిపామని, ప్రజలు ఈ విషయం గుర్తుపెట్టుకుని ఓటు వేయాలని అన్నారు. వార్డు ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాయగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పురాతన దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఆధ్యాత్మికంగా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతి మల్లేష్ కి మద్దతు ప్రకటించారు. ప్రగతి బాటలే బట్టి పయనమయ్యను, నాతో పాటు అభివృద్ధికి బరిలో నిలిచెను. కౌన్సిలరు ఎన్నికల్లో బరిలో నిలిచెను, కౌన్సిలరు ఎన్నికల్లో బరిలో నిలిచెను. మన భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డమీది జ్యోతి మల్లేష్ గౌడ్ గారిని సందర్భంగా గుర్తుపెట్టుకుని అందరూ ఓటు వేసి గెలిపిస్తామని కోరుకుంటూ నాగబాటులో నా బరిలోన నిలిచెను, నాగబాటులో నా బరిలోన నిలిచెను. కౌన్సిలరు ఎన్నికల్లో బరిలో నిలిచెను. అది కూడా
పరిధిలోని 4వ వార్డు అభ్యర్థిగా త్రిబులార్ రైతులు బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ సహకారంతో నిలబడినటువంటి గడ్డమీది జ్యోతి మల్లేష్ గౌడ్ గారి కమలం పువ్వు గుర్తుపైన ఓటేస్తారని చెప్పి ఆశిస్తూ ఒకసారి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి పెద్దలు, వివిధ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వివిధ రైతు సంఘాల నాయకులు, వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్న ఎలక్షన్లలో మన ముందుకు నా భార్య అయిన గడ్డమీది జ్యోతి మల్లేష్ గౌడ్ గారి కమలం పువ్వు గుర్తుతో మీ ముందుకు వచ్చాను. మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఈ ఎలక్షన్లో నేను అందరికంటే ముందుగా నేను ఒక మేనిఫెస్టో విడుదల చేసిన. గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి వాళ్ళు ఏం చేసిర్రో మీకే తెలుసు. నేను 5 సంవత్సరాల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. వాళ్ళు ఏం చేసిర్రు, ఎక్కడ పోయిర్రు, ఎందుకు పోయిర్రు, ఇంకా ముందు ఏం చేస్తుర్రు, ఎన్ని కుయుక్తులు మాట్లాడుతుర్రు, ఏం చేస్తుర్రో చేసుకోనియండి. ప్రజలు నా వెంటున్నారు, ప్రజల అభిమానం నా వెంటుంది. ప్రజల కోసం నేను ఒక 10 సూత్రాలను ముందు పెట్టుకొని ఒక మేనిఫెస్టో విడుదల చేసిన. ఈ 10 విషయాలలో మొట్టమొదటిది, మన రాయగిరి గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఉండే. ఆ వాటర్ ఫిల్టర్ గత 2-3 సంవత్సరాల నుంచి బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అయింది ఏందని నాకంటే ప్రజలందరికీ ఎక్కువ తెలుసు. ఆ వాటర్ ఫిల్టర్ని నేను వచ్చిన 1 నెలలోపే మళ్ళా ప్రారంభించి మీ సేవలకు అందించేటట్టు చేస్తా, నా మొట్టమొదటి వాగ్దానం. మరి రెండవది, అంగరంగ వైభవంగా నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మనందరికీ సుపరిచితమే. ఒక 5 రోజుల కిందనో 3 రోజుల కిందనో అయిపోయింది. అంగరంగ వైభవంగా చేసినాం. అందరం బాగా ఒక వారం రోజుల పాటు మాత్రమే చేస్తే మన దేవుడికి సేవలు అందించినట్ట సేవలు చేస్తున్నాం. కానీ ఆ యొక్క గుడి నిర్మాణం అడుగు అంటే కింది భాగానికి వెళ్ళిపోయింది. అది మన ఊరికి అరిష్టం అనుకోండి, బాగలేదనుకోండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా అది నిర్మాణానికి పెద్దలు తీసుకొని వస్తే పెద్దలు సహకరించక దాన్ని ఆగిపిర్రు. గత 7-8 సంవత్సరాల నుంచి అది అట్లనే ఉండిపోయింది. నా 2వ లక్ష్యం ఆ గుడి నిర్మాణం. గెలిచిన తర్వాత గుడి నిర్మాణమే నా 2వ లక్ష్యం. అది ఖచ్చితంగా దాతల సహకారంతో ఖచ్చితంగా నెరవేరుస్తా. 3వది, మన రాయగిరి గ్రామంలో గల్లీకి డ్రైనేజీలు లేవు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. వర్గపూరితం కావచ్చు, వాళ్ళ వడక కావచ్చు. అభివృద్ధి అనేది కుంటువాడే విధంగా చేసిరు.
వాళ్ళు వీళ్ళ మీద చెప్పుకొని వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకొని పబ్బం గడిపారు 5 ఏళ్ళు. నేను పబ్బం గడపనికి రాలే, పని చేస్తాను వచ్చిన, నాయకుడిగా కాదు సేవకుడిగా వచ్చిన. నాకు మీ ఆశీర్వాదం ఉంటే నేను ఖచ్చితంగా ప్రతి వార్డులో డ్రైనేజ్ కానీ, వాటర్ వచ్చే విధంగా కానీ, లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, ప్రతి వార్డు తిరుగుతూ నా వార్డు అభివృద్ధి అధ్యేయంగా పనిచేస్తా. వ్యతిరేకంగా వేరే వాళ్ళతో అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు నాకు అనవసరం. నేను ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి. మీ అభిమానంతో నేను ఎన్నో పనులు చేయగలుగుతాను. అదేవిధంగా మన రాయగిరి గ్రామంలో యువత గురించి ఒక విషయం మాట్లాడాల్సి వస్తే, యువత ఉద్యోగాలు లేక చదువు సరిగా ఆపేసి పనిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా దొరుకుతలేవు. నేను నా వంతుగా నేనేం చెప్తున్నా, ఉద్యోగాలు కల్పిస్తా. కొన్ని వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ నైపుణ్యాలను తీసి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తా. వాళ్ళకు ఉద్యోగం వాళ్ళంతా వాళ్ళు తీసుకునేలాగా తయారు చేస్తా. నేను వాళ్ళని తిరిగి చెడిపోమని మాత్రం చెప్పను. ఖచ్చితంగా చెప్తున్నా, యువతకు ముందుండాలి. యువతకు తెలుసు, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. పక్కలు ఏది చెప్తే అది చేసి వెళ్ళిపోతున్నారు. అట్లా ఉండకండి. యువత ముందుకు రండి. మీరే భవిష్యత్తు. రేపు రాబోయే తరాలకు మీరే నాయకులు. కాబట్టి ఈ తరం నాయకులను మీరు ఎన్నుకోండి. రేపటి యువతల నాయకులుగా కండి. ముందుకు రండి, మిమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా అదేవిధంగా మన యొక్క రాయగిరిలో ఇంకొక పెద్ద సమస్య ఉన్నది. అది అందరూ ఏందని అడుగుతున్నారు. రాయగిరిలో ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ లేదు, బస్ స్టాండ్ లేదు. 5 ఏళ్ళు ఉన్నారు. ఒక్క నాయకుడు కూడా తెలియదా అంటే తెలుసు. వాళ్ళ పదవిలో ఉన్నది వాళ్ళ కోసం మాత్రమే, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం ఏం చేసిందంటారు? ప్రజల కోసం చేసింది ఏమీ లేదు, శూన్యం. వాళ్ళు కుమ్ములాడుకొని కొట్లాడుకొని అభివృద్ధిని శూన్యం చేసిరు. కాబట్టి మన రాయగిరిలో ఎక్స్ప్రెస్ ఒక బస్ స్టాప్ నిర్మించి, ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ అందరు ఆగేలా తన వంతు అందరి సహకారం తీసుకొని ఆర్టీసీ వారితో మాట్లాడి ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం ఉంది. మన రాయగిరి గ్రామంలో ఇదివరకే RRR విషయం. RRR అనేది ఒక పెద్ద రోడ్డు. ఇదివరకే మనకు నేషనల్ హైవే 165 ఏర్పాటయ్యి ఒక 2-3 దఫాలుగా గ్రామంలో ఉన్న రైతుల భూములన్నీ కోల్పోవడం జరిగింది. హైటెన్షన్ వైరు అయింది, యాదగిరిగుట్ట రోడ్ పెరిగింది, నేషనల్ హైవే రోడ్ పెరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. అదే విధంగా RRR అనేది కూడా ఇక్కడి నుంచి దూరం నుంచి ఉన్న అలైన్మెంట్ ను మన రాయగిరికి మార్చి మనను మొత్తం ఒక రాయగిరి ఒక శవాల దిబ్బగా తయారు చేసే పథకం చేపట్టిరు. రాయగిరిలో ఉద్యమం మొదలై అంచెలంచెలుగా చౌటుప్పల్, జగదేవ్పూర్ వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క ఉద్యమంలో సాగి మన కలెక్టరేట్ దగ్గర పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. దానిలో భాగంగా గత ప్రభుత్వం మనకు మాట ఇచ్చి కూడా తప్పింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను మాట ఇస్తా, నేను తయారు చేస్తా, నేను అలైన్మెంట్ మారుస్తా, నాకు ఓటే అని చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా మన ఊరికి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతులందరూ బాధపడుతుంటే రైతులకు భరోసాగా ఉండాల్సిన నాయకులు తమ ఇళ్లలో తమ పరిధిలో ఉండిపోయినరు. నేను ఒక రైతు నాయకునిగా కూడా ఉద్యమం చేసి 14 రోజులు రైతుల కోసం జైల్లో ఉన్న, 14 రోజులు జైలు జీతం గడిపిన, రేపు కూడా ఈ రైతుల కోసం ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇదంతా మీరు గమనించి రాయగిరి అభివృద్ధి కోసం నన్ను నా శ్రీమతిని మీరు ఆశీర్వదించి ఈ ర్యాలీ చూస్తే మనం ఆల్రెడీ గెలుస్తున్నాం అనిపిస్తుంది. కానీ ఇంకా మనం ఎక్కడ కూడా ఏమరపాటు లేకుండా ఇంకా జాగ్రత్త వహించి ఒక్కరో ఇంకా 3 ఓట్లు తీసుకొస్తే తప్పకుండా మనం మెజారిటీతో కాకుండా మొత్తం అఖండ మెజారిటీతో మనం గెలుస్తామని ఈ విధంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పవలసింది ఒకటే అంటే, నేను గత 10 రోజుల నుంచి ఎవరెవరు నిలబడుతున్నాం అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవరు కూడా ప్రజలకి ఏం కావాలి అని ఆలోచించకుండా నేను ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనతో ముందుకు వచ్చి తప్ప ప్రజాసేవ అని చెప్పి ఉద్దేశంతో వచ్చిన ఎక్కువ వ్యక్తి మన మల్లేశన్న గారు. నేను చిన్నతనం నుంచి చూస్తున్నాను మల్లేశన్నను. 30 సంవత్సరాల నుంచి లాగు దొరుకుతున్నా, స్కూల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు చూస్తున్నాను ఆ వ్యక్తిని. ఎప్పుడు కూడా ప్రజలకు ఎలా చేయాలి, చిన్నప్పటి నుంచి ప్రజలకి మన ముఖ్యంగా విద్యార్థుల్లో సేవాభావం ఎలా నిలపాలని RSS ద్వారా చిన్నప్పటి నుంచే మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుండు. మేము కూడా ఆయన శిక్షణ అని చెప్పడానికి మీకు గౌరవిస్తున్నాము.
సో మన 5 సంవత్సరాల ముందు మన యువత ఎలా ఉంటే 5 సంవత్సరాల 2020 నుంచి ఇప్పటి వరకు మన యువత ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతకుముందు ఎవరు పని వాళ్ళు చేసుకుంటుండే, మన వృత్తి ప్రగతి వాళ్ళు పని చేసుకుంటుండే, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుంటుండే, వాళ్ళ బట్టి ఉంటుండే. ఇప్పుడు మన రాయగిరిలో యువత 60% 70% మంది అరువుల మీద ఇక్కడ ఎలాంటి దూరపు ఆలోచన లేకుండా, భవిష్యత్తు మీద ఆలోచన లేకుండా మిడిమిడి జ్ఞానంతో కాలం వెలయిస్తారు. అలాంటి వారిని మనల్ని సరైన మార్గంలో నడిపించిన అవకాశం ఉందా లేదా? అది ఎవరిది? నాయకత్వం ఉండాలంటే ఎలా ఉండాలి? సరైన మార్గంలో నడిపించే నాయకుడు ఉండాలా ఉండాలి. కావున ప్రతి ఒక్కరు కూడా మన రాయగిరి ప్రజలు, ముఖ్యంగా 4వ వార్డు ప్రజలు ముఖ్యంగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ కోరుతున్నాము. మన మల్లన్న గారు ఇప్పుడు తన సొంతంగా 10 మేనిఫెస్టోలో 10 అంశాలు వివరించడం జరిగింది. ప్రతి ఒక్క అంశము గురించి కూడా మన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆ పనులన్నీ ముందుండి చేస్తానని హామీ ఇస్తున్నాడు. అందుకనే మనము వారి సేవలను పొందడానికి భారతీయ జనతా పార్టీ బలపరిచిన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని కోరుతున్నాము. గత పాలకులు 5 ఏళ్లలో ఏమి పని చేయలేదని మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అవినీతి పరులని కూడా నిరూపించడం జరిగింది. కావున వారికి ఓటు వేస్తే మోడీలో వేసినట్టే. దయచేసి వాళ్ళను ముందుకు రానియకుండా మనము వాళ్ళకు ఓటు వేయొద్దు. మన అభ్యర్థికి తప్పకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తున్నామని కోరుతున్నామమ్మా. అభివృద్ధి కాలేదు కాబట్టి గతంలో 5 సంవత్సరాలు అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేశారంటున్నారు. అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేశారని నేను ఒక పాయింట్ వచ్చిన వాళ్ళు అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? అధికారంలో ఉన్న పార్టీ అప్పుడేం చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉండటం పార్టీ మార్చుతూ ప్రజలు మద్యాన్ని అమ్ముడు పోయే యువతను ఖరాబ్ చేస్తున్నాడు. కాబట్టి యువత చాలా మంది పిల్లలు డ్రగ్స్ కి మందుని అలవాటు చేసి చెట్ల పోటీ అట్లా అలవాటు చేసే నాయకుడు ఉంది. కాబట్టి అతనికి ఓటు వేయకుండా నిజమైన లీడర్ నడిమిత్ మలేష్ అన్నట్టు ఓటు వేసి తెలిపించాలని కోరుతున్నాము. 4వ వార్డులో మన పువ్వు నిలబడ్డారు కాబట్టి మనకు సేవ చేసే యువకుడు మల్లేష్ గారు ఎప్పుడు ఎక్కడున్నా గత 30 ఏళ్ళ దాన్ని కూడా మన కోసమే మాట్లాడతారు, మన కోసమే పోరాడతారు. నాకు డబ్బులకు లొంగిపోయే మనుషులు గారు ఎప్పుడైనా నీతి నిజాయితీగా మాట్లాడి నీతి నిజాయితీగా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏది ఉన్నా ఆయన ముందంజలో ఉంటాడు. మొన్న మన త్రిపుల రోడ్డు సమస్యలో ఆయన ఏ లీడర్గా లేడు, ఇక్కడ ఏ పదవిలో లేడు. లేకుండా మనతో పాటు వచ్చి ముందుకు వచ్చి పోరాడి ఆయన జైలుకి వెళ్ళి మన కోసం చాలా పోరాడి వచ్చింది. ఆ వ్యక్తికి మనం నా సోదరులకు జ్యోతి కమలపు గుర్తుకు ఓటు